మన ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువైపోయాయి అనమాట. లైక్ ప్రాక్సీ వాళ్ళవి డైలీ 3-4 ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. అండ్ ఒకప్పట్లాగా 30 మినిట్స్ ఇంటర్వ్యూస్ అవ్వట్లేదు. అవన్నీ 1 అవర్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి అనమాట. 1 అవర్ ఇంటర్వ్యూ అంటే డైలీ 3-4 అవర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోతుంది. అండ్ నా ప్రాజెక్ట్ వర్క్ అండ్ దెన్ మన క్లాసెస్ ఇవన్నీ ఫుల్ డే కంప్లీట్ ప్యాక్ అయిపోయింది. కొంచెం ప్రాజెక్ట్ నెక్స్ట్ 1 వీక్ లైక్ నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ఫ్రీ అయిపోతా, సో దట్ మీకు టైం ఇవ్వగలుగుతాను. మీన్ వైల్ మీరైతే ఫోకస్ కన్సిస్టెన్సీగా ఇప్పుడు డిస్కషన్ చేస్తున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ క్లియర్గా నేర్చుకోండి అండ్ ఇగ్నోర్ అయితే చేయకండి. ఫైన్. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకుంది ఏంటి అంటే వాట్ ఎవర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయో అపెక్స్లో లైక్ మన ఫ్లోస్ లోపల ఆ ట్రిగ్గర్ ఫ్లోస్ లోపల వెన్ ఎవర్ అకౌంట్ రికార్డ్ క్రియేట్ అయితే దాని రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడం. ఆ సినారియో ఏంటి? బేసిక్గా పేరెంట్ రికార్డ్ క్రియేట్ అవుతే వాటి రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడానికి మనం ఫ్లో డిజైన్ చేసాం. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. దాంట్లో లూపింగ్ చేసాం, లూపింగ్ కూడా చేయలేదు, స్ట్రైట్గా కాంటాక్ట్ రికార్డ్ క్రియేషన్ చేసాం. అండ్ దాంట్లో అండర్లోనే ఆ కాంటాక్ట్ చిల్డ్రన్ రికార్డ్స్ కూడా మనం క్రియేషన్ చేయగలిగాం. అది పేరెంట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని క్రియేషన్ చేయడం. ఇక్కడ ఇంకో సినారియో ఆలోచిస్తారేమో మేబీ, ఏది చిల్డ్రన్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు పేరెంట్ రికార్డ్ని క్రియేషన్ చేసే సినారియో అని. అలాంటి సినారియో ఉండదు, రైట్? సో ఈ సినారియో అస్సలే లేదు. ఓన్లీ ఉన్న సినారియో ఏంటి అంటే ఇన్సర్ట్ కండిషన్లో మాట్లాడుతున్నా. పేరెంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయితే చైల్డ్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయడం, ఇది మాత్రమే ఉంటుంది. చైల్డ్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంటే ఆ రికార్డ్లో వ్యాలిడేషన్ చేయాలి అనుకున్నా, సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే బిఫోర్ ట్రిగ్గర్స్లోనే చేస్తారు, ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో చేయరు. ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు వస్తాం మనం? ఓన్లీ ఇన్ కేస్ ఏదైనా రిలేషనల్షిప్ ఆబ్జెక్ట్స్తోనే హ్యాండిల్ చేస్తున్నప్పుడు. అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్లో మనం ఇలాంటివి కొన్ని చేంజెస్ చేయగలుగుతాం, వాటిని అప్డేట్స్ అంటాం. చైల్డ్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్ వేరైపోతుంది. బట్ మనం మాట్లాడింది ఏంటి? ప్రీవియస్ క్లాస్లో పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయడం, ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో, చైల్డ్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్లో సమ్ ఆపరేషన్ చేయడం, ఇది సెకండ్ సినారియో. థర్డ్ సినారియో, పేరెంట్ ఆబ్జెక్ట్ ఎడిట్ అయినప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడం, ఇది. అండ్ ఫోర్త్ సినారియో, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఎడిట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ ఎడిట్ చేయడం. టోటల్ ఈ 4 సినారియోసే ఉంటాయి. మీరు ChatGPT, క్లాడ్ ఆర్ ఇంకా ఏఐ ఓపెన్ చేసినా మీకు వచ్చే టాస్క్లు ఈ 4 సినారియోస్లోనే ఉంటాయి. బట్ ఎక్కడ మీకు డిఫికల్టీ అనిపిస్తుందంటే కండిషన్స్ చెక్ చేయడము, ఏ డేటాతోని ఫెచ్ చేయాలి. ఇదే ప్రతి ఒక్క ట్రిగ్గర్లో మీకు ఫేస్ అయ్యే ప్రాబ్లం. మీకు ఒక 2-3 ట్రిగ్గర్స్ లైక్ 2-3 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఒక ట్రిగ్గర్లో అనుకుందాం. ఆ ట్రిగ్గర్లో మీరు ఏ ఆబ్జెక్ట్ డేటాని ఏ ఫీల్డ్తోని ఫెచ్ చేయాలి, ఫెచ్ చేసిన తర్వాత ఏ కండిషన్ చెక్ చేయాలి ఏంటి అని మీరు యూజర్ స్టోరీలో బేస్ చేసుకొని డిసైడ్ చేయలేకపోతే ఆర్ అనలైజ్ చేయలేకపోతే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఇంత ప్యాటర్న్ వైజ్గా నేర్చుకున్నా మీకు ప్రాబ్లం ఏంటి అంటే ఏ డేటా ఫెచ్ చేయాలో తెలియట్లేదు, ఏ కండిషన్ చెక్ చేయాలో తెలియట్లేదు. ఇవే మేజర్గా. ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటి? ఈవెన్ ఇప్పుడు ఏ అంటారు కదా, బేసిక్గా ఇఫ్ కండిషన్స్, ఇఫ్ అండ్ ఎల్స్ లాగా చూడండి మీరు. ఇఫ్ ఒక కండిషన్ ట్రూ అయితే ఇది చేయాలి, ఒక కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్, రైట్? ఇంతే కదా ప్రోగ్రామింగ్లో మేజర్గా ఉండేది ఇదే. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, మళ్ళీ ఆ ఆపరేషన్ కూడా ఏంటి? డేటా అప్డేట్ చేయడము, డేటా అసైన్ చేయడము, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడము, ఇవే. ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా కోడింగ్లో లేవు. సో అందుకే ఏ ఫ్లో స్టార్ట్ చేసినా దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఆబ్జెక్ట్స్ ఏంటి, ఆ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ డేటా ఏమైనా ఫెచ్ చేయాలన్నా, ఫెచ్ చేస్తే డేటా ఎలా ఫెచ్ చేయాలి ఏంటని మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎలా డిసైడ్ అవుతామంటే అగైన్ దీనికి కూడా మన దగ్గర ఒక ప్రాసెస్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎప్పుడైనా ఇన్సర్ట్ రిలేటెడ్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఆ సినారియో లోపల లెట్స్ కన్సిడర్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవ్వాలి. ఈ ఇన్సర్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ మీరు చేస్తున్నప్పుడు మోస్ట్లీ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా, రైట్? రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అది. ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆ డేటాని మనం ఇప్పుడే ఇన్సర్ట్ చేస్తున్నాం డేటాబేస్లోకి. ప్రీవియస్గా డేటా ఉంటే మనం ఫెచ్ చేసేవాళ్ళం, అసలు డేటా లేదు, ఆ డేటాని ఇప్పుడే యాడ్ చేస్తున్నాం డేటాబేస్లోకి. సో దట్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి డేటా ఫెచ్చింగ్ అయితే చేయం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండిపోతుంది. బట్ ఇంకో సినారియో, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్లో అప్డేట్ చేయడం, ఇన్సర్ట్ కాదు, పేరెంట్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయము, పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం తప్ప ఇంకేం ఉండదు. సో ఈ సినారియో లోపల మనకు డేటా కావాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడు ఒక టాస్క్ వచ్చినా ఆ టాస్క్ని ఫస్ట్ చూడండి, 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా లేదా. ఫస్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే ఫైన్, నో ప్రాబ్లం. 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయంటే ఆ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నామా, దాన్ని అప్డేట్ చేస్తున్నామా. సెకండ్ ఆబ్జెక్ట్ని మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే ఆ రిలేటెడ్ డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెకండ్ ఆబ్జెక్ట్ని మీరు అప్డేట్ చేస్తున్నారంటే డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో
క్వశ్చన్ చేయండి, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, వాటి మధ్యలో రిలేషన్షిప్ ఉందా, రిలేషన్షిప్ ఉంటే ఏదైతే సెకండ్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నారా ఆర్ అప్డేట్ చేస్తున్నారా. బేస్డ్ ఆన్ ఈ 3 to 4 క్వశ్చన్స్ మీకు క్లారిటీ వస్తుంది, డేటా ఫెచ్ చేయాలా డేటా ఇన్సర్ట్ చేయాలా. ఇన్ కేస్ డేటా ఫెచ్ చేయాలని వచ్చింది అనుకుందాం, ఇది అప్డేట్ సినారియో, అప్పుడు రిలేషన్షిప్ ఉంటుంది కదా, మోస్ట్లీ మనం వర్క్ చేసేది రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్తోనే, పేరెంట్ అండ్ చైల్డ్, చైల్డ్ అండ్ పేరెంట్ ఇలానే ఉంటుంది. సో ఫీల్డ్ ఏంటి, ఏ ఐడి ఫీల్డ్ యూజ్ చేసుకుని డేటా ఫెచ్ చేయాలి అది మీరు ఐడెంటిఫై చేయండి. సో డేటా ఫెచ్చింగ్ క్లియర్ అయిపోతుంది. అండ్ దెన్ కండిషన్ చెక్ చేయడానికి లూపింగ్ చేయడము, లోపల ఇఫ్ కండిషన్స్ యాడ్ చేయడము, ఇంకా ఇదంతా ఎవ్రీథింగ్ ఎక్స్టర్నల్. ఇంకా అదే మీ లాజిక్ బేసిస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు మీకు ప్యాటర్నే అవుతుంది. ఆ లాజిక్ ఏంటంటే అది మనం ఇప్పుడు ఒక సినారియో తీసుకొని ఈ సినారియోనే వస్తుంది ఆర్ ఈ ప్యాటర్నే వస్తుందని చెప్పలేము. ఇప్పుడు కండిషన్స్ ఉన్నాయి, ఇఫ్ కండిషన్ లోపల మనం కేస్ వాల్యూ లైక్ ఏది ఆపర్చునిటీలో యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 crore అని చెక్ చేస్తున్నాం. ఇదే 1 crore అనేది ప్రతి ప్రాజెక్ట్లో చెక్ చేయరు కదా, వాళ్ళ దగ్గర అసలు యాన్యువల్ రెవెన్యూ ఉండకపోవచ్చు, వాళ్ళ దాంట్లో ఇంకేదైనా ఫీల్డ్ ఉండొచ్చు, ఆ ఫీల్డ్ని ఇంకేదైనా వాల్యూతో చెక్ చేయొచ్చు. సో ఈ కండిషన్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది. ఎక్సెప్ట్ దట్ కండిషన్ రిమైనింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ప్రతి టాస్క్లో అదే ఉంటుంది. ఆ కండిషన్ మీరు చెక్ చేయగలిగితే మీకు ఆ టాస్క్ని ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. సో ఇప్పుడు సినారియో ఏంటి అంటే, వెన్ ఎవర్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్సర్టెడ్, దాని రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్ని మనం అప్డేట్ చేయాలి. ఇది ఏంటి అంటే మీకు గుర్తుందో లేదో, మనం రోల్ అప్ సమ్మరీ గురించి డిస్కషన్ చేసాం. అండ్ రోల్ అప్ సమ్మరీ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఓన్లీ ఇన్ కేస్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్, రైట్. అది సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా వస్తుందని చెప్పాను, ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ నాకు లుక్అప్ ఉంది, మాస్టర్ డీటెయిల్ లేదు, స్టిల్ నాకు ఈ రోల్ అప్ సమ్మరీ రిలేటెడ్ ఫంక్షనాలిటీ కావాలి అన్నారు అనుకుందాం. అప్పుడు మనం ఏం చెప్పాలి, ఫ్లో ఐదర్ ట్రిగ్గర్. సో ఎలాగో మనం ఫ్లోలోనే ఉన్నాం కాబట్టి ఆ సినారియోని చేద్దాం. అసలు అదే సినారియో ఎందుకంటే మీరు ఆలోచించండి, చిల్డ్రన్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు అకౌంట్ ఉంది, కాంటాక్ట్ ఉంది. కాంటాక్ట్ ఇన్సర్ట్ అవుతున్న ప్రతిసారి ఆ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో మనకు కావాలి, సింపుల్ థింగ్, అంతకుమించి ఎక్స్ట్రా ఏం లేదు. లైక్ ఆ నెంబర్ ఏదైతే కౌంట్ ఉందో కౌంట్ని తీసుకెళ్ళి అకౌంట్ లోపల స్టోర్ చేయాలి. అకౌంట్లో ఒక ఫీల్డ్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ అనే ఫీల్డ్, ఆ ఫీల్డ్ లోపల స్టోర్ చేయాలి. మీకు టాస్క్ వచ్చినప్పుడు ఒక ఫీల్డ్ లేకపోతే ఏం చేయాలని చెప్పేసి మీరు ఆలోచించకండి, ఆ ఫీల్డ్ని మీరు క్రియేషన్ చేయాలి. ఫీల్డ్ క్రియేషన్కి ఒక టాస్క్, ఫ్లో క్రియేషన్కి ఒక టాస్క్ అని సపరేట్ ఇయ్యరు. ఒకటే టాస్క్లో ఫీల్డ్ లేకపోతే ఆ ఫీల్డ్ని క్రియేషన్ చేసి ఆ ఫ్లో డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేర్చుకోండి, అక్కడ ఆ ఫీల్డ్ లేకపోతే ఫీల్డ్ కంప్లీట్ టాస్క్ని వదిలేయడం కాదు, ఆ ఫీల్డ్ క్రియేషన్ చేయండి. వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఉంటే క్రియేషన్ చేయండి, అండ్ దెన్ ఫ్లో డిజైన్ చేయండి అలా. సో సినారియో, కాంటాక్ట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు దాని రిలేటెడ్ పేరెంట్ ఆబ్జెక్ట్స్ని అప్డేట్ చేయాలి. సేమ్ ఎలా అయితే మనకు ఈ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసి మనము అకౌంట్లో అప్డేట్ చేసామో విత్ ద హెల్ప్ ఆఫ్ రూల్ అప్ సమ్మరీ, అలాంటి ఫంక్షనాలిటీ. ఇప్పుడు క్వశ్చన్, 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, సింగిల్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందా? సో 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కదా, ఏంటేంటి, అకౌంట్ అండ్ కాంటాక్ట్. అసలు ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ ఏమో ఇన్సర్ట్ అవుతుంది, ఇంకో ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలన్నారు. సో సెకండ్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలి అని వచ్చింది, విచ్ మీన్స్ మనం డేటా ఫెచ్ చేయాలి, రైట్. సో డేటా ఫెచ్ చేయాలి, మనకు క్లారిటీ వచ్చింది. ఈ 2 ఆబ్జెక్ట్ బిట్వీన్ ఏదైనా రిలేషన్షిప్ ఉందా, ఉంటే పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంది, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంది. లెట్స్ కన్సిడర్ లైక్ మనకు అకౌంట్ ఉంది, కాంటాక్ట్ ఉంది, మనకు తెలుసు 2 రిలేషన్షిప్స్ ఉన్నాయని. ఒకవేళ లేకపోతే మీరు ఏం చేయాలి, ఆ పేజ్కి వెళ్ళండి, కాంటాక్ట్కి అకౌంట్కి రికార్డ్ క్రియేషన్ ట్రై చేయండి. ఏ ఆబ్జెక్ట్ లోపల రిలేషన్షిప్ ఫీల్డ్ ఉంటే అది చిల్డ్రన్ ఆబ్జెక్ట్, రిమైనింగ్ పేరెంట్ ఆబ్జెక్ట్ అయింది. సో ఇలా అయినా మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఇంతకంటే ఈజీగా అయితే నాకు తెలిసి చెప్పడం కూడా కష్టం ఫస్ట్ థింగ్. సో నోట్ డౌన్ చేసుకోండి. ఎలా చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని, పేరెంట్ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేసాం. డేటా ఎలా ఫెచ్ చేస్తాం, సింపుల్, మనకు ఐడి ఉంటుంది కదా, పేరెంట్ ఐడి అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. వాట్ ఎవర్ ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ ఉందో అది పేరెంట్ ఆబ్జెక్ట్ ఐడి మనకు చిల్డ్రన్లో స్టోర్ అవుతుంది, బికాస్ మనకు రిలేషన్షిప్ ఫీల్డ్ ఉంది కదా, ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ లోపల పేరెంట్ రికార్డ్ ఐడి మనం స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు పేరెంట్ డేటా ఫెచ్ చేయాలి కాబట్టి ఆ పేరెంట్ డేటాని విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడి, ఆ ఐడి మనకు చిల్డ్రన్లో ఉంది. సో డేటా ఫెచ్ చేయాలి, అండ్ డేటా ఫెచ్ చేయడానికి మనకు పేరెంట్ ఐడి యూజ్ చేసుకోవచ్చు అని క్లారిటీ వచ్చింది. ఇలా మీకు టాస్క్ వచ్చినప్పుడు ఈ 5 to 6 క్వశ్చన్స్, 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా, ఇన్ కేస్ ఎస్ అయితే సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఇన్సర్టింగ్ కాకుండా అప్డేటింగ్ ఏదైనా చేస్తున్నామా, ఇఫ్ అప్డేటింగ్ కూడా ఎస్ అయితే ఆ 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ రిలేషన్షిప్ ఉందా, ఒకవేళ ఉంటే వాట్ ఈజ్ పేరెంట్, వాట్ ఈజ్ చైల్డ్, ఇవి తెలుసుకుంటే డేటా ఫెచ్ చేయడం ఎలా అనేది క్లారిటీ వస్తుంది. ఫైన్. సో కాంటాక్ట్ ఆబ్జెక్ట్ మీద నేను ఈ ట్రిగ్గర్ రాస్తున్నాను, బికాస్ కాంటాక్ట్ ఇన్సర్ట్ అయిన ప్రతిసారి, రైట్, ఇన్సర్ట్ అప్డేట్ ఏదైనా తీసుకోవచ్చు. లెట్స్ గో విత్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్.
వెన్ ఎవర్ కాంటాక్ట్ రికార్డ్ ఈస్ గెటింగ్ ఇన్సర్టెడ్ ఆర్ అప్డేటెడ్, మనము ఆ కాంటాక్ట్ పేరెంట్ అయిన అకౌంట్ ఏదైతే ఉందో దాని అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో రికార్డ్స్ని కౌంట్ చేసి మనం అప్డేట్ చేయాలి. సేమ్ థింగ్ మనం మాస్టర్ డీటెయిల్తో చేసాం. మీకు గుర్తుందో లేదో ఒకసారి రివైజ్ చేయండి మాస్టర్ డీటెయిల్ ఏంటి అని చెప్పేసి. ఇవాళ ఎలాగో టైం వచ్చింది, సో రివైజ్ చేసి చూడండి. లెట్స్ గో టు అకౌంట్స్ అండ్ సి. మనకి ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, టోటల్ 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 నెంబర్ అని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి. మేబీ దాని రిలేటెడ్ మనము ఆల్రెడీ కౌంట్ ఆఫ్ కాంటాక్ట్, కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ అని మనం క్రియేషన్ చేసాం. సో ఏదో ఒక ఫీల్డ్లో మనం అప్డేట్ చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. సో కాంటాక్ట్ రికార్డ్ మీద నేను ఫ్లో రాస్తున్నాను, ఎందుకంటే కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినా ఎడిట్ అయినా దాని పేరెంట్ ఆబ్జెక్ట్లో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేసా, క్రియేటెడ్ అండ్ అప్డేటెడ్ సెలెక్షన్ చేసా. యాక్షన్స్ అండ్ రిలేటెడ్లోకి వెళ్తున్నా, ఎందుకంటే మనం 2 ఆబ్జెక్ట్స్తో వర్క్ చేస్తున్నాం. సో డెఫినెట్గా యాక్షన్స్ అండ్ రిలేటెడ్ రికార్డ్స్తో. దెన్ స్విచ్ టు ఫ్రీ ఫామ్. మీకు ఆటో లేఅవుట్ ఉంటే ఆటో లేఅవుట్లోనే కంటిన్యూ అవ్వండి. సో మనకు క్లారిటీ వచ్చింది డేటా ఫెచ్ చేయాలని చెప్పేసి, రైట్. మన కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అవుతుంది, దాని రిలేటెడ్ డేటా ఫెచ్ చేయాలి. స్టెప్ 1 మ్యాండేటరీగా యాజ్ అ రూల్ ఆఫ్ థంబ్ గెట్ రికార్డ్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మనం డేటా ఫెచ్ చేయాలి కదా. సో లెట్స్ ఫెచ్ డేటా, get accounts and object will be account object. ఇక్కడ ఆల్ రికార్డ్స్ ఉంటాయి, ఫస్ట్ రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ని మనం ఫెచ్ చేస్తున్నాం, ఇది గుర్తుంచుకోండి. పేరెంట్ని ఫెచ్ చేస్తున్నారు మీరు, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఫెచ్ చేయట్లేదు. చిల్డ్రన్ లోపల నుంచి పేరెంట్ని. సో చిల్డ్రన్ లోపల నుంచి పేరెంట్ అంటే పేరెంట్ రికార్డ్ ఒకటే ఉంటుంది, మల్టిపుల్ రికార్డ్స్ ఉండవు. సో హియర్ మీరు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ అని ఉంది కదా, ఈ ఓన్లీ ఫస్ట్ రికార్డ్ని సెలెక్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎలా ఫెచ్ చేస్తాం, మనకు అకౌంట్ ఐడి, రైట్. అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ట్రిగరింగ్ కాంటాక్ట్ ఉందా, ట్రిగరింగ్ కాంటాక్ట్లో కూడా మనకు అకౌంట్ ఐడి అవైలబుల్గా ఉంది. లెట్స్ యూస్ అకౌంట్ ఐడి. సో ఇప్పుడు ఏమైంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది అకౌంట్ ఫీల్డ్, రైట్ సైడ్లో ఉంది వాట్ ఎవర్ ప్రజెంట్ కాంటాక్ట్ రికార్డ్ ట్రిగర్ అయిందో ఆ ఫీల్డ్. దాంట్లో ఉన్న అకౌంట్ ఐడితో మ్యాచ్ అయ్యే అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫెచ్ చేస్తున్నాం. మీకు ఈ డేటా ఫెచ్చింగ్ క్లియర్గా ఉండాలి. ఈ రైట్ సైడ్లో ట్రిగరింగ్ కాంటాక్ట్ విచ్ మీన్స్ వాట్ ఎవర్ రికార్డ్ ప్రజెంట్ ఇన్సర్ట్ అవుతుందో, అప్డేట్ అవుతుందో దాంట్లో ఉన్న ఒక ఫీల్డ్ని తీసుకొని ఈ ఏదైతే ఆబ్జెక్ట్ మనం డేటా ఫెచ్ చేస్తున్నాం దాంతో కంపేర్ చేస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్లో ఉన్నది అకౌంట్, రైట్ సైడ్లో ఉన్నది కాంటాక్ట్. మీ సినారియోకి వెళ్ళేసరికి మళ్ళీ మీరు అకౌంట్ మళ్ళీ కాంటాక్ట్ అని ఫిక్స్గా పెట్టుకోకండి. బేస్డ్ ఆన్ ద యూజర్ స్టోరీ మీరు వేరే ఏదైనా ఆబ్జెక్ట్స్ నుంచి ట్రై చేస్తే ఇట్ సైడ్ వేరే ఆబ్జెక్ట్ అవుద్ది, ఇట్ సైడ్ వేరే ఆబ్జెక్ట్ అవుద్ది. అలా చూడండి. ఆటోమేటికల్లీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది కాకుండా ఈ ఆప్షన్కి వెళ్దాం. చూజ్ ఫీల్డ్స్ అండ్ లెట్ సేల్స్ఫోర్స్ డూ ద రెస్ట్. అయితే ఫస్ట్ ఆప్షన్ మనము మేజర్గా చూస్ చేయకూడదు, ఎందుకంటే మనకు సేల్స్ఫోర్స్లో మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా. బేసిక్గా వాళ్ళ సర్వర్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న క్లయింట్స్ అందరూ అదే సర్వర్ని యూజ్ చేస్తారు. సో వాళ్ళు కొన్ని లిమిట్స్ పెట్టారనమాట. మనకు రిసోర్స్ని ఎక్కువ తక్కువ యూజ్ చేయకుండా మనం చాలా రాసే కోడ్ కానీ రాసే ఫ్లో కానీ ఆప్టిమైజ్డ్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆటోమేటికలీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్ అంటే ఏమైపోయింది, ఆ అకౌంట్ రిలేటెడ్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక 20-30 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 20-30 ఫీల్డ్స్ అన్ని మనం ఫెచ్ చేసి ఇప్పుడు ఇక్కడ స్టోర్ చేస్తున్నాం ఏది ఆ ఫ్లో లోపల. అండ్ ఆ 20-30 ఫీల్డ్స్ మీకు అసలు రిక్వైర్మెంటే లేదు, అసలు మీరు యూజే చేయరు. మీరు యూజ్ చేసేది ఓన్లీ ఒక సింగిల్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ కూడా ఏంటి, మేబీ ఈ కౌంట్ ఉంది కదా, కాంటాక్ట్ కౌంట్, ఇది ఒక్కటే యూజ్ చేద్దాం అనుకుందాం, ఇంకా రిమైనింగ్ అసలు అవసరమే లేదు. సో అలాంటప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని ఫెచ్ చేసి యూజ్ ఏం లాభం, ఈ ఒక్క ఫీల్డ్ సరిపోతుంది కదా. సో అందుకే చూస్ ఫీల్డ్స్ అండ్ లెట్ సేల్స్ఫోర్స్ డూ ద రెస్ట్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫీల్డ్ ఏంటంటే కౌంట్ కాంటాక్ట్ అని ఒక ఫీల్డ్ కావాలి. కాంటాక్ట్ కౌంట్, ఇంకా ఏం ఫీల్డ్స్ చూస్ చేయట్లేదు. ఇప్పుడు ఏమైంది, 30-40 ఫీల్డ్స్ మనం ఫెచ్ చేయకుండా సింగిల్ ఫీల్డ్ని ఫెచ్ చేస్తున్నాం, కాంటాక్ట్ కౌంట్, రైట్. అలా సో ఆప్టిమైజ్డ్ అయిపోయింది. మన ప్రోగ్రామ్ అనేది ఎక్కువ డేటాని ఆక్యుపై చేయదు. సో ఇలా ఆప్టిమైజ్డ్ వేలా ఉంటుంది. మీరు ఇలా చేసినప్పుడు కూడా ఇలానే చేయాలి. ఓన్లీ ఇన్ కేస్ మీకు అన్ని ఫీల్డ్స్తో రిక్వైర్మెంట్ ఉంటేనే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళండి, లేదు అంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళకండి, ప్రాబ్లమే లేదు. సెకండ్ ఆప్షన్తోనే వర్క్ చేయండి, అలా అయితేనే కొంచెం బెటర్గా ఉంటుంది. ఫైన్. ఎనీవే మనం డేటా ఫెచ్ చేసాం, విచ్ మీన్స్ ఏంటి, గెట్ రికార్డ్స్, అది కూడా అకౌంట్ రికార్డ్స్ని ఫెచ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, వాట్ ఎవర్ ఈ అకౌంట్ ఉందో దీంట్లో మనకు కాంటాక్ట్ అనేది ఉంది, కౌంట్ కాంటాక్ట్ అండ్ సంథింగ్ ఉంది. దీంట్లో దీని రిలేటెడ్
కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈ అకౌంట్ అండర్లో 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ 2 అకౌంట్స్ని ఇక్కడ మనం అప్డేట్ చేయాలి, లైక్ ఆ 2 వాల్యూని. సో అలా అప్డేట్ చేయాలంటే మనం ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఎలా చేస్తామంటే ఇక్కడ 2 to 3 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ ఒక సినారియో చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే ఏ డెవలపర్ అయినా మల్టిపుల్ వేస్లో చేయొచ్చు అని చెప్పాను కదా. ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్లో ప్రతి ఒకటే క్వశ్చన్కి 100 వేస్లో మనం సొల్యూషన్ని చేయొచ్చు. సో ఇప్పుడు ఒకటి కాంప్లెక్స్ వే చూపిస్తా. అసలు ఇలా చేయకూడదు, బట్ లెట్స్ సీ దట్. ఇక్కడ ఏంటంటే మన కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత దాని రిలేటెడ్ పేరెంట్ రికార్డ్ని తీసుకొచ్చాం. మనం ఇప్పుడు ఏం కావాలి, ఈ అకౌంట్ అండర్లో ఏవైతే టోటల్ కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనకు కావాలి. సో ఇప్పుడు ఆ డేటా మన దగ్గర ఉందా, ఇక్కడ అగైన్ లేదు. సో డేటా లేదు కాబట్టి డేటా మనం ఫెచ్ చేయాలి. ఇలా మీరు ప్రతి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తేనే ఈజీ ఉంటుంది. సో గెట్ కాంటాక్ట్స్, అగైన్ కాంటాక్ట్, అండ్ ఇలా ఫెచ్ చేద్దాం కాంటాక్ట్ రికార్డ్స్ని. కాంటాక్ట్ లోపల కూడా అకౌంట్ ఐడి ఉంది, రైట్? వాట్ ఎవర్ అకౌంట్ ఐడి ఉందో అది, అండ్ ఈక్వల్స్ టు మనకు అకౌంట్ ఐడి ఉంది కదా ట్రిగ్గరింగ్ అకౌంట్లో, అదే అకౌంట్ ఐడి, రైట్? అండ్ ఇక్కడ ఆల్ రికార్డ్స్ ఉంది కదా, అన్ని రికార్డ్స్ కావాలి. సింపుల్గా మనకు ఒకటే ఫీల్డ్ చూస్ చేసుకుందాం. ఫస్ట్ నేమ్ సరిపోద్ది. ఇక్కడ చూడండి, చూస్ ఫీల్డ్స్ అండ్ లెట్ ద సేల్స్ ఫోర్స్ డూ ద రెస్ట్ కదా, ఇది యాడ్ చేసా. ఇక్కడ ఆల్ రికార్డ్ సెలెక్షన్ చేసా. ఇప్పుడు సింగిల్ రికార్డ్ సెలెక్షన్ చేయలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఫెచ్ చేసేది చిల్డ్రన్ రికార్డ్స్, రైట్? చిల్డ్రన్ రికార్డ్స్ అంటే ఏంటి, ఆ అకౌంట్ అండర్లో ఎన్ని చిల్డ్రన్స్ ఉన్నాయో అవన్నీ మనకు కావాలి అనుకుంటున్నాం, విచ్ మీన్స్ అన్ని కాంటాక్ట్స్ కావాలి అనుకుంటున్నాం. ఒక పేరెంట్ అకౌంట్లో మల్టిపుల్ చిల్డ్రన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఫస్ట్ రికార్డ్ సెలెక్షన్ చేయకుండా ఆల్ రికార్డ్స్ సెలెక్షన్ చేశాను. ఇన్ కేస్ మీరు చిల్డ్రన్ నుంచి పేరెంట్ అకౌంట్ని ఫెచ్ చేస్తున్న సినారియోలో ఓన్లీ ఫస్ట్ అని పెట్టండి. చిల్డ్రన్ రికార్డ్స్ ఫెచ్ చేసినప్పుడు ఆల్ రికార్డ్స్లోకి రావాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ గెట్ రికార్డ్స్ మనం ఎలా డిసైడ్ అవ్వాలని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ థింగ్ మీకున్న సినారియో ఏంటి, కౌంట్ ఆల్ కాంటాక్ట్స్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ అకౌంట్ అని ఉంది. ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ అన్నిటిని కౌంట్ చేసి దాన్ని అప్డేట్ చేయాలి. సో అలాంటప్పుడు కాంటాక్ట్ రికార్డు ఎగ్జిక్యూట్ అయింది, అది క్రియేట్ అవ్వడము అప్డేట్ అవ్వడము. సో దాని రిలేటెడ్ అకౌంట్ రికార్డ్స్ని ఫెచ్ చేసాం, ఎందుకంటే పేరెంట్ రికార్డ్ అకౌంటే కాబట్టి. మనకేంటిది, ఇవి ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్ అండర్లో ప్రజెంట్ క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ ఒకటే కాదు కదా, దాని అండర్లో ఇంకా వేరే కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకా 2 కాంటాక్ట్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఇక్కడ నేను వెళ్తే ఈ 2 కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కాంటాక్ట్స్ కూడా తీసుకునే నేను కౌంట్ చేయగలను కదా, వితౌట్ ఆ 2 కాంటాక్ట్స్ నేను కౌంట్ చేయలేను. ఇప్పుడు ఓన్లీ సింగిల్ కాంటాక్టే ఉంది. ఈ అకౌంట్ అండర్లో ఈ కాంటాక్ట్ కాకుండా మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అవన్నిటిని ఫెచ్ చేయాలి కాబట్టి నేను ఈ గెట్ రికార్డ్స్ యాడ్ చేశాను. సో ఇలాంటిది ఇంటర్నల్గా బేస్డ్ ఆన్ ద టాస్క్ మీకు యాడ్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు డిసైడ్ అవ్వాల్సింది, ఎలా డిసైడ్ అవ్వాలి అంటే ఆ డేటా ఉందా లేదా సేల్స్ ఫోర్స్లో ఆర్ ఆ ఫ్లో లోపల డేటా ఉందా లేదా, లేకపోతే డేటా ఫెచ్ చేయండి, నో ప్రాబ్లం, రైట్? డేటా ఫెచ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కాంటాక్ట్స్ లిస్ట్ లోపల వచ్చినాయి, విచ్ మీన్స్ మనకు మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది. అకౌంట్ ఒకటే రికార్డ్ ఉంది, ఎందుకంటే పేరెంట్ రికార్డ్ ఒకటే ఉంటుంది. బట్ ఈ పేరెంట్ అండర్లో చిల్డ్రన్స్ మల్టిపుల్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి, రైట్? కౌంట్ చేయాల్సిందే. ఏది, 2 కాంటాక్ట్స్ ఉన్నాయా, 3 కాంటాక్ట్స్ ఉన్నాయా, 4 కాంటాక్ట్స్ ఉన్నాయా? ఎలా కౌంట్ చేస్తాం? సపోజ్ మీ దగ్గర బుక్ ఉంది, దాంట్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎలా కౌంట్ చేస్తారు? ఈచ్ అండ్ ఇండివిజువల్ పేపర్కి వెళ్ళి 1 2 3 4 అని ఇలా తిరిగేసి చెక్ చేస్తారు కదా, సేమ్ అదే. సో మన దగ్గర లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మనం ఇండివిజువల్ రికార్డ్ని యాక్సెస్ చేయాలంటే మనం చేసేది ఏంటి, లూపింగ్, రైట్? మన దగ్గర లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, దీంట్లో నుంచి ఇండివిజువల్ రికార్డ్స్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం, సో దట్ మనకు క్లారిటీ వస్తుంది ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని. అలాంటి సినారియోలో మనం యాడ్ చేయాల్సింది లూపింగ్. సో ఎప్పుడైనా మీ దగ్గర లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ వాటిని లూప్ చేయాలి అనుకుంటే, వాటిని యాక్సెస్ చేయాలనుకుంటే ఇండివిజువల్ రికార్డ్స్ని, లూపింగ్ మాత్రం మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్. సో కాంటాక్ట్ రికార్డ్స్ని నేను లూప్ చేస్తున్నా. ఇప్పుడు ఈ లూప్ నుంచి ఏమవుతుంది, దీంట్లో 100 కాంటాక్ట్స్ ఉంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ కాంటాక్ట్ మనకు తీసిస్తుంది ఈ లూప్ అనేది. మనం చేయాల్సింది ఏంటి, సింపుల్గా కౌంట్ చెక్ చేయాలి, ఏది ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి ఏంటి అనేసి. అయితే ఇప్పుడు మీ ప్రతి టాస్క్లో మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఇప్పుడు కౌంట్ అని చెప్తున్నాను కదా, ఈ కౌంట్ చెక్ చేయడం దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. ఎలా కౌంట్ చెక్ చేయాలి, రైట్? అసలు మనకు తెలియలేదు. మనం కాంటాక్ట్స్ అయితే ఫెచ్ చేసాం, లూపింగ్ చేస్తున్నాం, మరి ఎలా యాడ్ చేద్దాం కౌంట్ని? ఇదే మీకు కావాల్సిన లాజిక్. ఇలాంటి ఏదైతే ఈ ఇంటర్నల్ ఉన్న ఈ చిన్న లాజిక్ ఉందో, ఈ చిన్న లాజికే కంప్లీట్ ప్రోగ్రామ్ని మీకు డిసైడ్ చేస్తుంది, అది మీరు చేయగలరా చేయలేరా అని చెప్పేసి. ఈ డేటా ఫెచ్ చేయడం, లూపింగ్ చేయడం ఎవరైనా చేస్తారు,
లూప్ చేసిన తర్వాత దీంట్లో 100 రికార్డ్స్ ఉన్నాయా, 200 రికార్డ్స్ ఉన్నాయా కౌంట్ చేయాలి. ఆ కౌంటింగే మనకు కావాల్సిందనమాట. మేబీ లెట్స్ ట్రై చాట్ జీపీటీ. లైక్ ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఐ హోప్ మీ అందరికీ చాట్ జీపీటీ అయితే యూజ్ చేయడం వచ్చు అనుకుంటున్నా. సో నేను ఓపెన్ చేసా. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏమి ఇస్తా అంటే, ఇక్కడ నుంచి మనం యూజ్ చేద్దాం. అంటే మీరు యూజ్ చేయకండి, నేను మీకు ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలాగో ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే ఈ టాస్క్లు మీరు 30-40% మీరు చేస్తే రిమైనింగ్ 30-40% ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని చేయగలిగితే ఈజీ ఉంటుంది. సో సినారియో ఏంటి? కాంటాక్ట్ రికార్డ్స్ టోటల్ కౌంట్ తీసుకెళ్ళి అప్డేట్ చేయాలి. ఇప్పుడు మీరు కంప్లీట్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఫ్లో రిలేటెడ్ అయితే, అపెక్స్ రిలేటెడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫ్లో రిలేటెడ్ అయితే మీకు ఎక్కడైతే డౌట్ ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి ఇక్కడ డౌట్ ఎక్కడుంది? కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ లిస్ట్ లోపల ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో మనకు కౌంట్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడే మెన్షన్ చేస్తా, ఐ హ్యావ్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. ఇక్కడ మెన్షన్ చేయండి సేల్స్ ఫోర్స్ క్లియర్గానే, ఎందుకంటే దానికి తెలియదు కదా మీరు ఏ టెక్నాలజీ రిలేటెడ్ మాట్లాడుతున్నారని. సేల్స్ ఫోర్స్ ఫ్లో, అది కూడా ఆఫ్టర్ ఫ్లో, సేల్స్ ఫోర్స్ ఆఫ్టర్ ఫ్లోస్. ఐ వాంట్ టోటల్ కౌంట్ ఆఫ్ రికార్డ్స్, total count of records as number, total count of records which are available in కాంటాక్ట్ లిస్ట్. రైట్, నేను ఇంతే కదా మనం చేసింది. మనకి ఇక్కడ ఏముంది? మనకు లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. దీని లోపల నుంచి మనకు దీంట్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ అన్ని కాంటాక్ట్స్ మనకు కౌంట్ కావాలి. సో దానికోసమే నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చా, క్లిక్ ఆన్ ఎంటర్. సో అదేంటిది మనకు సజెషన్ చేస్తుందో చూద్దాం ఒకసారి. సో మేక్ ష్యూర్ యువర్ ఫ్లో హ్యాస్ కలెక్షన్ వేరియబుల్. మన కలెక్షన్ వేరియబులే ఉంది కదా. ఎందుకు కలెక్షన్ వేరియబుల్ ఉందంటే ఇక్కడ మనము ఆల్ రికార్డ్స్ అని స్టోర్ చేస్తుందంటే అది కలెక్షన్ వేరియబుల్ అన్నట్టే. సింగిల్ రికార్డ్ స్టోర్ చేస్తే అది కలెక్షన్ వేరియబుల్ కాదు. రైట్, క్రియేట్ ఏ నెంబర్ వేరియబుల్. యూ కెన్ సీ ఒక నెంబర్ వేరియబుల్ క్రియేషన్ చేయమంటుంది. ఫైన్, సో నెంబర్ వేరియబుల్ని క్రియేషన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాడ్ అన్ అసైన్మెంట్. సో ఒక అసైన్మెంట్ యాడ్ చేయమంటుంది. ఇంకా మీకు అసైన్మెంట్ అని చెప్పలేదు, బట్ అసైన్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఏదైతే కాంటాక్ట్ కౌంట్ అని ఉందా, ఇది కాంటాక్ట్ కౌంట్, ఇది ఈక్వల్స్ టు choose the operator equals count in flow. when you use collection variable in assignment you will see and count option అంట. బేసిక్గా ఏమంటుంది, ఫ్లో లోపల కౌంట్ ఆప్షన్ ఉంటుంది, అది రిటర్న్ చేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటుంది. సో స్టెప్ 1 మన దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉంది. స్టెప్ 2 ఏంటి? ఇది కాంటాక్ట్ కౌంట్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయమంటుంది, అది కూడా డేటా టైప్ నెంబర్. సో ఎక్కడి నుంచి డిక్లేర్ చేద్దామంటే మేనేజర్లోకి వెళ్ళి న్యూ రిసోర్స్, వేరియబుల్ కాంటాక్ట్ కౌంట్, డేటా టైప్ నెంబర్. ఫైన్, అది నెంబరే తీసుకోమంది కదా, డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టేద్దాం అండ్ డన్. మనం తీసుకున్నాం. ఇక్కడ చూడండి కాంటాక్ట్ కౌంట్. నెక్స్ట్ ఇది ఏం యాడ్ చేయమంటుంది? అసైన్మెంట్ యాడ్ చేయమంటుంది. సో అసైన్మెంట్ అనేది ఇప్పుడు ఎలాగైతే మనం లూప్ చేసామో, డిసిషన్ చేసామో, అలానే అసైన్మెంట్ కూడా ఒక కాంపోనెంట్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే బేసిక్గా డేటాని అసైన్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్కి ఇంకో వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ అసైన్మెంట్ కాంపోనెంట్ యూజ్ అవుతుంది. సో అసైన్మెంట్ కాంపోనెంట్ యూజ్ చేసిన తర్వాత ఇన్ అసైన్మెంట్ కాంపోనెంట్లో చూడండి కాంటాక్ట్ కౌంట్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ లిస్ట్ అని సంథింగ్ ఏదో ఉంది. రైట్, అదే మనం ట్రై చేద్దాం. సో మన దగ్గర కాంటాక్ట్ కౌంట్ ఉంది అండ్ ఆపరేటర్ ఈక్వల్స్ కౌంట్ అని ఉంది. చూడండి ఈక్వల్స్ కౌంట్. సో ఈక్వల్స్ కౌంట్ తర్వాత ఏం మెన్షన్ చేయమన్నది ఇక్కడ, కాంటాక్ట్ లిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ద కాంటాక్ట్ లిస్ట్ మనకు ఉందో. స్పెసిఫిక్గా ఇదే నేమ్ ఉంటుందని మన దగ్గర రూల్ లేదు, దానికి తెలియదు కదా. మన దగ్గర వేరియబుల్ నేమ్ ఏముందో, మీ దగ్గర వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అది యూజ్ చేయండి. రైట్, మన దగ్గర ఎక్కడ ఉంది? కాంటాక్ట్స్ డేటా ఇక్కడ ఉంది. రైట్, కాంటాక్ట్స్ ఫ్రమ్ ద కాంటాక్ట్స్, దీంట్లోనే మన కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫైన్, యాడ్ చేసాం. రైట్, ఇప్పుడు ఏమైంది? కాంటాక్ట్ కౌంట్ ఈక్వల్స్ కౌంట్, ఇదే చెప్పింది కదా ఈక్వల్స్ కౌంట్ అనేది, అదే యూజ్ చేసాం. క్లిక్ డన్. సో అది లూప్ అవసరం లేదన్నది కదా, లెట్స్ రిమూవ్ లూప్. ఇప్పుడు ఈ గెట్ రికార్డ్స్ నుంచి దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు ఏమైంది? మీకు డౌట్ ఉంది, కౌంట్ ఎలా ఫెచ్ చేయాలో తెలియలేదు. మీరు సింపుల్గా ఇక్కడికి వచ్చారు, మీ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయగానే అది ఇచ్చేసింది. దెన్ మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇలా మీరు ఫాలో అవ్వండి. అంతేకాని ఈ లైక్ చాట్ జీపీటీకి వచ్చేసి ఐ హ్యావ్ ఏ సినారియో, ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ టోటల్ కౌంట్ లైక్ కాంటాక్ట్ కౌంట్ రిలేటెడ్ టు దట్ స్పెసిఫిక్ పేరెంట్ అకౌంట్, ఐ నీడ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో లాజిక్ అని చెప్తే అది కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తుంది. మేబీ ఇస్తే చాలా బెటరే,
ట్రిగ్గర్ కోడ్ అయితే చాలా ఎఫిషియెంట్గా ఇస్తుంది. ఫ్లోస్కి వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు డేటా మిస్ అవుతుంది అండ్ కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తుంది. అందుకే బెటర్ మీరు మీ లాజిక్ బేస్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి అండ్ దెన్ అక్కడ నుంచి ChatGPT హెల్ప్ తీసుకోండి. అది కూడా మీకు ఎక్కడైతే మీరు స్టక్ అయ్యారో ఆ స్పెసిఫిక్ పార్ట్ రిలేటెడే ప్రాంప్ట్ ఇవ్వండి, దాని రిలేటెడ్ వచ్చిన సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఫైన్. ఎనీవే మనం గెట్ కాంటాక్ట్స్ చేసిన తర్వాత మనకు లైక్ ఏదైతే కౌంట్ కావాలనుకుంటున్నామో కౌంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన కౌంట్ని ఏం చేయాలనుకుంటున్నాం, మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఏది వాట్ ఎవర్ ఈ అకౌంట్ రికార్డ్ ఉందో ఈ అకౌంట్ రికార్డులో మనం యాడ్ చేయాలి అనుకుంటున్నాం. రైట్, అంతే కదా. అకౌంట్ రికార్డ్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. దీంట్లో ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ కాంటాక్ట్ కౌంట్, దీంట్లో మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో దాంట్లో ఎలా అప్డేట్ చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది ఏంటి, అకౌంట్లో ఉన్న కాంటాక్ట్ కౌంట్ అనే ఫీల్డ్కి వాట్ ఎవర్ మన కౌంట్ వచ్చిందో దాన్ని వాల్యూని యాడ్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ అసైన్మెంటే యూజ్ చేయాలి. సో కౌంట్ అసైన్మెంట్ ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఒక వేరియబుల్కి ఒక ఫీల్డ్కి మీరు ఏదైనా వాల్యూ అసైన్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో మన దగ్గర కౌంట్ ఉందా, కాంటాక్ట్ కౌంట్. సో అకౌంట్ లోపల ఉన్న కాంటాక్ట్ కౌంట్ అనేది అయితే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్కి నేను పాస్ చేయాలనుకుంది ఏంటి అంటే కాంటాక్ట్ కౌంట్. ఇది కూడా మీరు ChatGPT దగ్గర తీసుకోకండి, అది కన్ఫ్యూజన్ క్రియేషన్ చేస్తుంది. ఆల్రెడీ మనకు కౌంట్ వచ్చింది, ఆ వచ్చిన కౌంట్నే ఈ ఫీల్డ్లో అప్డేట్ చేస్తున్నాం. సో అందుకే అసైన్మెంట్. సో అసైన్మెంట్ అనేది కన్సిడర్ మీరు వాల్యూ ఉంది, ఒక ఫీల్డ్ వాల్యూకి ఒక వేరియబుల్ వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నారు, కొత్త వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నారు సింపుల్గా, అప్పుడు అసైన్మెంట్ని యూజ్ చేయండి. క్లిక్ డన్. అండ్ ఇక్కడ కూడా మనం అదే చేసాం. ఈవెన్ ఈ అసైన్మెంట్లో కూడా మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఆ వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. అంతే, అసైన్మెంట్ అనేది అలానే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి అసైన్ చేశాను. ఇప్పుడు డేటాని అసైన్ చేసాం, బట్ డేటాబేస్లో అప్డేట్ చేయలేదు. రైట్. సో డేటాబేస్లో అప్డేట్ చేయాలంటే ఈ క్రియేట్ రికార్డ్ ఎలా అయితే ఉందో అలానే మనకు అప్డేట్ రికార్డ్ ఉంటుంది. సో లెట్స్ టేక్ అప్డేట్ రికార్డ్, అప్డేట్ ACC అని పెట్టేసాం. ఇక్కడ మీకు చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి. యూజ్ కాంటాక్ట్ రికార్డ్ దట్ ట్రిగ్గర్డ్ ఫ్లో. ఇదేంటంటే మీరు కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే మీకు ఇప్పుడు ఇన్సర్ట్ అయిందో దాన్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేయండి, డైరెక్ట్గా అప్డేట్ చేయొచ్చు. లేదు, అప్డేట్ రికార్డ్స్ రిలేటెడ్ టు ద కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ రికార్డ్ ఏదైతుందో దాని రిలేటెడ్ రికార్డ్స్ని ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయండి. లేదు, యూజ్ IDs అండ్ ఆల్ ఫీల్డ్ వాల్యూస్ ఫ్రమ్ రికార్డ్ ఆర్ రికార్డ్ కలెక్షన్. మీ దగ్గర రికార్డ్ ఆర్ రికార్డ్ కలెక్షన్ ఉంది, దాన్ని డైరెక్ట్గా అప్డేట్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి, కాంటాక్ట్ ఉంది, అకౌంట్ ఉంది. మనం అప్డేట్ చేయాల్సింది ఏంటి, అకౌంట్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. లెట్ సెలెక్ట్ అకౌంట్. రైట్. ఒకవేళ 4th ఆప్షన్ ఏంటి అంటే, అగైన్ ఈ 4th ఆప్షన్ చాలా రేర్ సినారియో. ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ సెలెక్షన్ చేయాలి స్టార్టింగ్ నుంచి మళ్ళీ, అండ్ దెన్ డేటా ఫెచ్ చేయాలి, అకౌంట్ ID. అకౌంట్ ID ఈక్వల్స్ టు ట్రిగరింగ్ కాంటాక్ట్ అకౌంట్ ID. అకౌంట్ ID అండ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, కౌంట్. రైట్, కాంటాక్ట్ కౌంట్. వాల్యూ ఏంటి, కాంటాక్ట్ కౌంట్. ఇలా ఒక సినారియో ఉంటుంది. ఇది ఎప్పుడు యూజ్ చేయండి అంటే, మీరు ఒక రికార్డ్ వేరియబుల్లో డేటాని స్టోర్ చేయలేకపోతే ఇలా యూజ్ చేయండి. బట్ మనం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ డేటాని అసైన్ చేసాం. ఏది మనకున్న అకౌంట్ రికార్డ్ ఏదైతుందో ఆ అకౌంట్ రికార్డ్కి డేటాని అసైన్ చేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ డేటాని అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ రికార్డ్ని మనం కొత్త వాల్యూతో అప్డేట్ చేసాం కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో లెట్స్ యాడ్ అప్డేట్ ACC యూజ్ IDs అండ్ వాల్యూస్. మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో అకౌంట్ రికార్డు దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. క్లిక్ డన్. అసైన్మెంట్ టు హియర్. రైట్. క్లిక్ ఆన్ సేవ్. ఫ్లో లేబుల్ కైండ్ ఆఫ్ రోల్ అప్ ఫంక్షనాలిటీ ఆన్ అకౌంట్. సేవ్ యాజ్ న్యూ వర్షన్. సేవ్. సో మనం ఫ్లోని సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, యాక్టివేట్ చేయాలి. అండ్ బిఫోర్ యాక్టివేటింగ్ డీబగ్ చేయాలి, అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా.
సో క్రియేట్ సినారియోను అప్డేట్ సినారియోను ఏదైనా పర్లేదు, ఒక కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నలాగా కన్సిడర్ చేయండి. ఈ అబౌట్ ఇన్సిడెన్స్ అని ఉంది కదా, రైట్, ఈ ఫిల్లీస్ కాటన్ అనేది ఉంది, దీన్నే ఇన్సర్షన్ చేద్దాం. ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఫ్లో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ కండిషన్ ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. స్టార్ట్ కండిషన్ అంటే మనకు ఇందులో ఉంటుంది, మనం ఏం పెట్టలేదు. గెట్ రికార్డ్స్, అకౌంట్ రికార్డ్స్ ఫెచ్ చేయడం. సో చూసుకుంటే ఇక్కడ 1 or more అకౌంట్ రికార్డ్స్ వర్ రిట్రీవ్డ్. సో అకౌంట్ రికార్డ్స్ అయితే మనకు డేటా వచ్చింది, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు కావాల్సిన అకౌంట్ రికార్డ్స్ డేటా ఫైండ్ అవుట్ అయింది. కాంటాక్ట్ రికార్డ్స్ కూడా డేటా ఫైండ్ అవుట్ అయింది. ఇక్కడ చూడండి 1 or more కాంటాక్ట్ రికార్డ్స్ ఆర్ ఫైండ్, డేటా వచ్చేసిందని చెప్పింది, నో ప్రాబ్లం. అసైన్మెంట్ కూడా అయింది, 1 వేరియబుల్ వాజ్ అప్డేటెడ్ అని వచ్చింది. ఈవెన్ ఇక్కడ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ కౌంట్ ఏదైతే ఉందో 2 అని వచ్చేసింది. ఎలా 2 వచ్చింది మీరు చూడండి. ఇక్కడ ఈ అబౌట్ ఏదైతే ఉందో అబౌట్ ఇన్సిడెన్స్, దీని అండర్లో 2 కాంటాక్ట్సే ఉన్నాయి. సో క్లియర్, 2 కాంటాక్ట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వేరియబుల్ అసైన్మెంట్, ఏది అకౌంట్ లోపల కౌంట్ ఏదైతే ఉందో దానికి మనకి ఇప్పుడు వచ్చిన 2ని అసైన్ చేసేసాం, సక్సెస్ఫుల్గా అసైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైతే అకౌంట్ రికార్డ్ ఉందో దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం, సో అప్డేట్ అయిపోయింది. ఇలా ఎర్రర్స్ ఏం లేకుండా వచ్చేసింది. సో ఎప్పుడు ఫ్లోన్ చేస్తున్నా మీరు ఫోకస్ అంతా, లైక్ ఇప్పుడు ఒక 100 సినారియోస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేం క్లాస్లో, మేబీ ఇంకో 100 డేస్ స్పెండ్ చేసినా మీరు ఫుల్ ఫ్లెడ్జ్ నేర్చుకోలేరు. ఎందుకంటే ప్రతిసారి ఎవ్రీ టైం న్యూ సినారియో వస్తుంది. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేసిన కాంప్లెక్స్ సినారియోస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసిన స్టిల్ మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే మీకు లాజిక్ లేనప్పుడు ఎన్ని సినారియోస్ మీద ప్రాక్టీస్ చేసినా అది కైండ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, మనం స్కూల్ టైంలో క్వశ్చన్కి ఈ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చనే ఆన్సర్, ఇంకా ఫిక్స్, ఇంకా బట్టి పడతాం కదా, ఆ టైప్లో కాకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైతే ఆ క్వశ్చన్ రిలేటెడ్, ఆ ఆన్సర్ రిలేటెడ్ క్వశ్చన్ ఈవెన్ డిఫరెంట్గా వచ్చినా మనము ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట. ఏంటి అంటే లాజిక్ని అనలైజ్ చేయండి, స్టెప్స్ ఏమి ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ డేటాని ఫెచ్ చేస్తున్నాం, డేటా ఫెచ్ చేయడానికి రిలేషన్షిప్స్ ఏమున్నాయి, తర్వాత ఆ స్పెసిఫిక్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఎలా అచీవ్ చేయాలి, ఒకవేళ రాకపోతే చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయండి. ఇలా మీరు ట్రై చేస్తే మీరు ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియో లోపల ఒక 3-4 అవర్స్ డైలీ టైం స్పెండ్ చేసి మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ఈవెన్ మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టినా, ఈవెన్ 3 years 2 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా ఫర్ షూర్ మీరైతే స్ట్రగుల్ అవ్వరు. అట్లీస్ట్ ఒక 70-80% ఆఫ్ ద టాస్క్లు మీరే చేసుకుంటారు. మేబీ ఏమైనా డిఫికల్టీ టాస్క్లు వస్తే కొంచెం స్ట్రగుల్ అవుతారేమో, కానీ చాలా వరకు మీ టాస్క్లు మీరు ఓన్గా చేయగలుగుతారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనీ రిలేటెడ్ కాదు. లైక్ ఇప్పుడు సపోర్ట్ పే చేయడానికి 30,000 40 మనం పే చేసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్, అది మనకు మిస్ అవుతుంది అనమాట మనం వర్క్ చేయకపోతే. సో అది మిస్ అవ్వకూడదంటే మీరు ఇప్పుడు స్కిల్స్ నేర్చుకుంటే అండ్ వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోతుంది. సో ఎనీవే, నేను ఫస్ట్ చెప్పాను కదా మనకు మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ వేస్ ఏవైతున్నాయో ఆ మల్టిపుల్ వేస్లో మనం చేయొచ్చని. సో ఇప్పుడు ఒక వే చెప్పా, ఏంటి, ఫస్ట్ కాంటాక్ట్ రికార్డు ఇన్సెట్ అయింది, దాని రిలేటెడ్ అకౌంట్స్ ఫెచ్ చేసాం. మనకు ఈ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫెచ్ చేసి అది కౌంట్ చేసి ఆ అకౌంట్ని ఈ అకౌంట్కి అసైన్ చేసి అప్డేట్ చేసాం. ఇది ఒక సొల్యూషన్. ఇప్పుడు నేను ఇంకోటి చేస్తాను, ఇది కూడా వర్క్ అవుతుంది, రైట్, ఇది వర్క్ అవుతుంది కదా, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ ఇంకా ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. నాకు ఇక్కడ గెట్ కాంటాక్టే అవసరం లేదు అనుకుందాం. లెట్స్ కన్సిడర్ ఇక్కడ ఎందుకు ఇది, ఓకే, ఈ ఏదైతే ఉందో ఇది కూడా నాకు అవసరం లేదు అండ్ ఇది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు నాకు ఇవేవి అవసరం లేదు, ఆ 2 కాంపోనెంట్స్ అవసరం లేకుండా సింపుల్గా ఈ 3 స్టెప్స్లో నేను ఫినిష్ చేయగలను. ఎలా చేయగలను అంటే మీరు అనలైజ్ చేయండి, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకు ఫీల్డ్ ఉంది కదా, కాంటాక్ట్ కౌంట్ అనేసి ఫీల్డ్ ఉంది. దీంట్లో డేటా స్టోర్ అవుతుంది. ఏది, ఇప్పుడు కొత్తగా మనం క్రియేషన్ చేయ కాంటాక్ట్ బిఫోరు ఆల్రెడీ ఏదైనా కాంటాక్ట్స్ క్రియేట్ అయి ఉంటే 3, 4, 5, 6 అని ఒక నెంబర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం కొత్త కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు ఏదైతే ప్రీవియస్ నెంబర్ ఉందో ఆ ప్రీవియస్ నెంబర్కి మనం +1 యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్, సింప్లెస్ట్ వే. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 అకౌంట్స్ ఉంటే 2 అకౌంట్స్ ఉంది అనుకో, కాంటాక్ట్స్ ఉన్నాయి, 2 అని నేను అప్డేట్ చేస్తాను. యాన్యువల్ రెవెన్యూ, క్లిక్ సేవ్, రైట్, ఇక్కడ 2 ఉంది. బికాస్ మనకి ఏదైతే ఈ కాంటాక్ట్స్ ఉన్నాయో 2 ఉన్నాయని కన్సిడర్ చేద్దాం. ఇవి 2 ఉన్నాయి, ఆల్రెడీ ఆ ఫ్లో రన్ అవుతుంది, సంథింగ్ ఏదో లాజిక్ ఉండడం 2 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఇలాంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటే
దీన్ని ఎలా మనం అచీవ్ చేయొచ్చు? లెట్స్ కన్సిడర్ కౌంట్ ఆల్రెడీ మన దగ్గర స్టోర్ అవుతుంది. 2 అనో 0 అనో సపోజ్ ఇప్పుడు ఏం లేవు అనుకుందాం, ఇప్పుడు 0 ఉందనుకుందాం. సో 0 ఉన్నప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తాం? కొత్త కాంటాక్ట్ క్రియేట్ అయినప్పుడు 1 అని యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్? సో 1 ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ సెకండ్ కాంటాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఈ అకౌంట్ అండర్లో ప్రీవియస్గా ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసి మనం ఇక్కడ స్టోర్ చేసాం. సో దిస్ మీన్స్ ఏంటి, మనకు దాని రిలేటెడ్ కాంటాక్ట్స్ ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కౌంట్ ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్గా ఉంది. సింపుల్గా ఆ కౌంట్ +1 చేస్తే సరిపోతుంది కదా. ఈ కౌంట్ లోపల 2 ఉన్నాయి. ఇప్పుడు కొత్త కాంటాక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడు ఈ 2 + 1 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో కాంటాక్ట్ క్రియేట్ అవుతాయి, 3 + 1 చేస్తే సరిపోతుంది. అలా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు కాంటాక్ట్ రికార్డ్స్ మనం ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్ లోపలనే ఈ ఫీల్డ్ ఉంది, ఈ ఫీల్డ్ లోపల వాల్యూ ఉంది. మనం అదే ఫీల్డ్కి +1 యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ కౌంట్ ఉంది కదా, దీనికి యాడ్ 1 సింపుల్. నేను యాడ్ 1 చేసా, క్లిక్ డన్. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ చేస్తాం. సో అకౌంట్స్ ఫెచ్ చేసాం. అకౌంట్ లోపల ఫీల్డ్ ఉంది, కాంటాక్ట్ ఫీల్డ్. ఈవెన్ ఫస్ట్ టైం అనుకుందాం, లైక్ ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ అయింది. ఫస్ట్ టైం క్రియేట్ కాగానే 0తో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అకౌంట్ అండర్లో కొత్త కాంటాక్ట్ క్రియేట్ అవుతుంటే 0 + 1 ఎంత? 1. సో సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. నెక్స్ట్ ఇంకో కాంటాక్ట్ క్రియేట్ అయింది. 1 + 1 ఎంత? 2. ఎందుకంటే మనం ఎవ్రీ టైం ఒక 1 వాల్యూని యాడ్ చేస్తున్నాం సింపుల్గా. సో అప్పుడు ఏంటి సినారియో, మనకు కావాల్సిన ఏదైతే సొల్యూషన్ ఉందో అది వర్క్ అయిపోతుంది. ఇప్పుడు ఈవెన్ నేను ఇది సేవ్ చేసి మనకు కావాలనుకున్న వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుందో లేదో చూద్దాం. అండ్ డీబగ్, రైట్? మనం డీబగ్ చేయాలి కదా. సో ఇదే డీబగ్ అండ్ సేవ్. ఇంతకుముందు మనకు 2 వచ్చింది కదా. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన అప్డేట్ వేరియబుల్ 3 అని యాడ్ అయింది. ఎందుకు ఇప్పుడు 3 యాడ్ అయింది అంటే ఇక్కడ 2 ఉంది. మనం ఇప్పుడు కొత్త కాంటాక్ట్ క్రియేషన్ చేస్తున్నాం. మనకి ఏం రావాలి? ఆటోమేటిక్గా 3 రావాలి. సో 2 + 1 3. ఇలా పాయింట్ ఏంటి అంటే ఏ సొల్యూషన్కైనా ఒక్కటే, లైక్ ఏ క్వశ్చన్కైనా ఆర్ఎల్స్ ఏ టాస్క్కైనా ఒకటే వేలో సొల్యూషన్ ఉండదు, మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్ చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ ప్రాస్పెక్ట్లో మనం సొల్యూషన్స్ని డిజైన్ చేయొచ్చు. అది ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఇది ఇప్పుడు ఈ సొల్యూషన్ కాదు కదా, ఇంతకుముందు చేసింది ఇది కాకుండా ఇంకో సొల్యూషన్ కూడా చేయొచ్చు మనం. అగైన్ ఇంకా కాంప్లెక్స్గా చేయొచ్చు. ఇలా మల్టిపుల్ వేస్లో ఇంకో 3-4 సినారియోస్లో కూడా మనం చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ పాయింట్ ఏంటి అంటే అట్లీస్ట్ ఏదో ఒక వర్కింగ్ మోడల్ మీరు చేయగలగాలి. అది స్టెప్స్ ఎక్కువన్నా పర్లేదు, స్టెప్స్ తక్కువన్నా పర్లేదు. ఫస్ట్ మీ టార్గెట్ మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది వస్తుందా లేదా చూడండి. ఎండ్ రిజల్ట్ వచ్చిందంటే నెక్స్ట్ మీకు ఇంకేం ప్రాబ్లం లేదు. దాని తర్వాత మీరు ఆప్టిమైజేషన్కి ట్రై చేయండి. ఒకవేళ అవుతే బెటర్, అవ్వకపోతే లైట్ తీసుకోండి. అట్లీస్ట్ ఆ టాస్క్ అని వర్క్ అవ్వాలి కదా, అందుకోసం. సో ఎనీవే, ఇప్పుడు మనకు కావాల్సిన రోల్ అప్ సమ్మరీ ఫంక్షనాలిటీ వచ్చింది కదా. రోల్ అప్ సమ్మరీ లోపల కౌంట్ మనం చేసాం. ఏది? ఆ అకౌంట్ అండర్లో వాట్ ఎవర్ కౌంట్ ఉందో ఆ టోటల్ కౌంట్ ఆఫ్ రికార్డ్స్ని చేయడానికి చేసాం. ఈవెన్ దో మనకు అకౌంట్కి కాంటాక్ట్ మధ్య మాస్టర్ డీటెయిల్ లేదు, బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు అచీవ్ కౌంట్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఈ కౌంట్ ఫంక్షనాలిటీతో పాటు మనకు ఇంకా 2 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సమ్ ఉంది, మినిమం ఉంది, మ్యాక్సిమం ఉంది. ఒక్కసారి ఇవాళకి టాస్క్ మీరు ఏం చేయండి అంటే సేమ్ ఇదే సినారియో. కాంటాక్ట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు కాంటాక్ట్ కాదు, ఆపర్చునిటీ మీద తీసుకోండి. ఎందుకంటే అమౌంట్ అనేది ఆపర్చునిటీలో ఉంది, కాంటాక్ట్ మీద అమౌంట్ అనే ఫీల్డ్ ఏది లేదు. దీంట్లో మనకు టోటల్ రెవెన్యూ, టోటల్ అమౌంట్, సంథింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ మీరు యూటిలైజ్ చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ అనే ఫీల్డ్ ఉంది కదా, దీన్ని యూటిలైజ్ చేసి ఆ అకౌంట్ అండర్లో టోటల్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో వాటి టోటల్ సమ్ ఎంతనో క్యాలిక్యులేషన్ చేసి అకౌంట్లో అప్డేట్ చేయండి. సో రిలేటెడ్ టు ద సమ్ ఒక ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఆ అకౌంట్ అండర్లో ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో ఆ ఆపర్చునిటీస్లో ఉన్న అమౌంట్లో మ్యాక్సిమం, రైట్, మ్యాక్సిమం అమౌంట్ ఎంత అవుతుందో ఆ మ్యాక్సిమం అమౌంట్ తీసుకొచ్చి అకౌంట్లో చూపించాలి. ఇదొకటి. నెక్స్ట్ మినిమం అమౌంట్ తీసుకొచ్చి అకౌంట్లో చూపించాలి. ఈ 3 సినారియోస్ ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా అయితే చేసామో అలా కాదు, కొంచెం వేరే ఉంటుంది. చెప్పాను కదా, మన ప్రతిదీ సిమిలర్ సినారియో అవ్వదు. డేటా ఫెచ్ చేయడం, డేటా అప్డేట్ చేయడం, ఇక్కడ లూపింగ్ చేయడం, అసైన్మెంట్ చేయడం, ఇవే కామన్. బట్ ఇక్కడ మీరు సమ్ చేయాలి. ఇక్కడ మనం ఏంటి కౌంట్ చేసాం, కౌంట్ కోసము ఆల్రెడీ ఏదైతే కౌంట్ ఫంక్షన్ ఉందో ఆ కౌంట్ ఫంక్షన్ యూజ్ చేసాం. మీరు ఇలానే చేస్తారా, లేదు అంటే ఇంతకుముందుకు వేరే అసైన్మెంట్ యూజ్ చేసి అలా చేస్తారా, ట్రై చేయండి. లేదు అంటే చాట్‌జీపీటీ తీసుకొని చాట్‌జీపీటీకి వచ్చి మీ సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేయండి. ఇవి చాట్‌జీపీటీతో అవుద్ది, ఈజీగా అవుద్ది. ఒకసారి మీరు టెస్ట్ చేయండి, ఇట్స్ పాసిబుల్. మీరు చాట్‌జీపీటీనో ఇంకే ఏ టూల్ అయినా పర్లేదు, ఈవెన్ పర్ప్లెక్సిటీ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి అదైతే వద్దు, అది వేస్ట్ అసలు కోడింగ్ రిలేటెడ్.
ట్రై చాట్‌జిపిటీ ఓన్లీ. సో ఆ 3 సినారియోస్ అడిషన్, మినిమమ్, మాక్సిమమ్ ఈ 3 సినారియోస్ ఆపర్చునిటీ ఇన్సర్ట్ అయినప్పుడు దాంట్లో ఉన్న అమౌంట్ ఫీల్డ్ మీద వర్క్ చేసి అకౌంట్ లోపల అప్డేట్ చేయండి. ఇవి మీరు చేయగలిగితే ఐఎమ్ డామ్ షూర్ అట్లీస్ట్ మీరు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా వర్క్ చేయగలుగుతారు. అట్లీస్ట్ సరే ఇంకా వరస్ట్ కేసులో 1 year అయినా కన్సిడర్ చేయండి. దాన్ని ఇంకా మంచిగా చేస్తే మీరు 2 years లాజిక్ లాగా కూడా మీరు బిల్డ్ అయినట్టే. సో ఒక్కసారి మీరు ఇది లాజిక్ టెస్ట్ చేయండి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ డౌట్స్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. సపోజ్ మీకు ఒక దగ్గర స్టక్ అయిపోయారు, ఈవెన్ మీరు చాట్‌జిపిటీ హెల్ప్ తీసుకున్నాక కూడా అది కొంచెం ఏదైనా మిస్టేక్ చెప్పింది ఆర్ సంథింగ్ అనుకుందాం. సో పింగ్ చేయండి, నాకు ఖచ్చితంగా డెఫినెట్గా వీలుంటే నేను రెస్పాన్స్ అవుతా. ఇన్ కేస్ అవ్వకపోతే లైక్ ఇంకా మనం క్లాస్లో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మనకు కావాల్సిన డౌట్స్ని అయితే క్లియర్ చేసుకుందాం. నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. ఫైన్. సో ఇవాళకి కూడా డాక్యుమెంట్ ఏం షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఇదే రిలేటెడ్ లైక్ ఈ ఫంక్షనాలిటీ మీరు కంటిన్యూ చేస్తే సరిపోతుంది కాబట్టి. మ్యాక్సిమం, మినిమం అండ్ సమ్ ఈ 3 ఫంక్షనాలిటీస్ని ఆపర్చునిటీ నుంచి అకౌంట్ మీద ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటి రోల్ అప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. సో వీటి రిలేటెడ్ మీకు టాస్క్ కూడా లైక్ ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో, నాట్ ఆల్ ద ఇంటర్వ్యూస్, కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ రిలేటెడ్ ట్రిగ్గర్ కోడ్ రాయమంటారు, రైట్? సో ఆ సినారియోస్లో కూడా వస్తుంది కాబట్టి అందుకే వీటి మీద ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీరు చేయగలిగితే మీరు కోడింగ్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ప్రీవియస్గా రాయకపోయినా మీతో నేను కోడ్ చేపిస్తుంది, అంత మీరే ఈజీగా అంటారు అప్పుడు మీరు ఇది ఇక్కడ ఫ్లోలో చేయగలిగితే. సో అందుకే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ప్రాపర్ లాజిక్ బిల్డ్ చేసుకోండి. కోడింగ్ ఇంకా ఈజీ అయిపోతుంది. మీరు ఇక్కడనే ఇగ్నోర్ చేస్తే అక్కడ ఇంకా ఇగ్నోర్ అయిపోతారు. క్లియర్? అండ్ గౌతమి ఒకసారి నీ లైక్ ఆ వీడియో మైక్ ఒకసారి చెక్ చేసుకున్నావా? చేసుకున్నా అన్న. నో ప్రాబ్లం కదా? ఏం లేదన్నా. చలో ఫైన్. సో 2 o'clock ఇంటర్వ్యూ. ఎస్ అన్న. మనం అరౌండ్ ఒక 140, 150 అట్లా కనెక్ట్ అవుదాం. ఓకే అన్న. ఓకేనా? ఫైన్. సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, లేకపోతే మీటింగ్ ఇక్కడికి ఎండ్ చేసిద్దాం. ఫైన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.